Hi guys, good morning. Today we are going to learn how to measure. So first of all we will understand the concept of measurement. సో మెజర్మెంట్ అంటే ఏంటి అంటే నన్ను సో ఇప్పుడు ఒక తెలియని క్వాంటిటీ ఉంది. ఆ తెలియని క్వాంటిటీ యొక్క లెంత్ కానీ బ్రెడ్త్ కానీ హైట్ కానీ యో వెయిట్ కానీ ఓకేనా. సో ఏదైనా కానీ సో ఫిజికల్ క్వాంటిటీని మనం ఎక్స్ప్రెస్ చేయడం అన్నట్టు ఓకేనా. మెజర్మెంట్ ఈజ్ నోన్ యాజ్ సో సింపుల్ డెఫినేషన్ చెప్పేస్తాను మీకు. కంపేరింగ్ known quantity with unknown quantity is known as measurement. So especially this chapter deals with what nana measurement of distances and volumes. ఓకేనా. సో డిస్టెన్సెస్ని ఎందుకు మెజర్ చేయాలి, ఆర్ లెన్స్ని ఎందుకు మెజర్ చేయాలి, బ్రెత్స్ని ఎందుకు మెజర్ చేయాలి, హైట్స్ని ఎందుకు మెజర్ చేయాలి. సో వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ చాప్టర్ మై డియర్ స్టూడెంట్స్. సో there is some introduction, this you can read on your own. So here you can see what nana so generally when you go to a cloth shop అంటే మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఎందుకు కావాలి అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఏ స్కూల్ యూనిఫామ్ ఫర్ యువర్ సెల్ఫ్, సో యూ మస్ట్ నో ద అక్యురేట్ వాల్యూ ఆఫ్ హౌ మచ్ క్లాత్ ఈజ్ రిక్వైర్డ్. ఓకేనా. సో యూ మస్ట్ గివ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ టు సూట్ వాట్ నా షర్ట్ ఫర్ యూ. సో మీ నా మెజర్మెంట్స్ తీసుకొని మీకు ఇస్తే ఆ షర్ట్ మీకు సూట్ అవుతుందా, అవ్వదు. సో మీ మెజర్మెంట్సే ఇవ్వాలి. అంటే థర్డ్ ఇంపార్టెంట్ అని అంటే ఈవెన్ సో వెరీ మైన్యూట్ థింగ్స్ ఆర్ అవుతున్నానా ఇంటర్లింక్డ్ విత్ మెజర్మెంట్. మార్నింగ్ లేవగానే మిల్క్ మెజర్ చేస్తారు, అవునా కదా. 1 లీటరా 500 ml. ఇప్పుడు కిరాణా షాప్కి పోతే ప్రతి ఒక్కటి మెజర్ చేసి ఇస్తారు. 1 kg షుగర్, 500 grams బేసన్ ఫ్లోర్, 200 grams వాట్ మస్టర్డ్ సీడ్స్, 100 grams క్యూమిన్ సీడ్స్, ఆ రకంగా. క్లియర్. సో ప్రతి ఒక్కటి మెజర్మెంట్తో లింక్ అయింది. అవర్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మెజర్మెంట్. సో సీ హియర్. సో వాట్ ఈజ్ ద యాక్టివిటీ 1 ఈజ్ సో అసలు మెజర్ ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం ఇక్కడ. సో దిస్ ఈజ్ అ టేబుల్ విత్ యువర్ హ్యాండ్ స్పాన్ అంటే జానెడు. ఓకేనా. సో యూ 5 students participate. సో 5 students ఆర్ జనరలీ యూ కెన్ గెస్ అండ్ రైట్ దిస్. సో 5 students యొక్క నెంబర్ ఆఫ్ హ్యాండ్ స్పాన్స్ అంటే ఒకరు కొలిస్తే 5 spans వస్తాయి, ఒకరు కొలిస్తే 4 spans వస్తాయి, ఒకరు కొలిస్తే 3 spans వస్తాయి, ఒకరు కొలిస్తే 6 spans వస్తాయి, ఆ రకంగా. సో నెంబర్ ఆఫ్ స్పాన్స్ విల్ బి డిఫరెంట్. సో దీన్ని మనం మెజర్మెంట్ అంటామా, ఎందుకంటే ఇండివిజువల్గా ఎవరు కొలిస్తే వాళ్ళ హ్యాండ్ స్పాన్కి తగ్గట్టుగా ఏంటంటే డిఫరెంట్ మెజర్మెంట్స్ వస్తున్నాయి. సో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే ఎవరు మెజర్ చేసినా ఒకటే రావాలి, అప్పుడే కదా దాని మెజర్మెంట్ అంటారు. సో హ్యాండ్ స్పాన్ అండ్ నెక్స్ట్ హియర్ ఫుట్ స్పాన్. ఇక్కడ మీకు క్లియర్ పిక్చర్స్ ఇచ్చారు, హ్యాండ్ స్పాన్ అండ్ ఫుట్ స్పాన్. సో నెక్స్ట్ యూ డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ ద క్లాస్ రూమ్ బై యూజింగ్ యువర్ ఫుట్ స్పాన్ ఆర్ వాట్ నానా యువర్ లెంత్ ఆఫ్ మీ ఇంట్లో ఉన్న రూమ్ కావచ్చు. ఓకేనా. సో మీ ఇంట్లో ఉన్న తమ్ములతో, ఇంటి పక్కన ఉన్న తమ్ములతో చేయండి. సో యూ కెన్ హ్యావ్ వాట్ నానా డిఫరెంట్ ఫుట్ స్పాన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో లాంగ్ ఎగో ఏంటిదంటే నాన్న దేర్ ఆర్ సిచ్యువేషన్స్ లైక్ వాట్ నాన్న మెజరింగ్ ఆఫ్ ల్యాండ్. ఓకేనా. సో ల్యాండ్ని మెజర్ చేయడానికి మనం క్లాత్కి వెళ్ళినప్పుడు ఆ క్లాత్ ఎంత అవసరం పడుతుంది దాని లెంత్ మెజర్ చేయడానికి, ఫ్లవర్స్ సేల్ చేసేటప్పుడు ఫ్లవర్స్ గార్లాండ్ ఒక మూరని మెజర్ చేయడానికి. ఓకేనా. సో వి యూస్ టు ఇది మూర క్యూబిట్ అంటారు దీన్ని. ఓకేనా. దిస్ ఇస్ హ్యాండ్ స్పాన్, దిస్ ఇస్ ఫుట్ స్పాన్. సో ఒకప్పుడు హ్యాండ్ స్పాన్స్తో ఫుట్ స్పాన్స్తో కొలిచేవాళ్ళు. సో మనం ఇప్పుడు ఫస్ట్ యాక్టివిటీ సెకండ్ యాక్టివిటీ నుంచి ఏం నేర్చుకున్నాం, ఇండివిజువల్గా డిఫరెంట్ మెజర్మెంట్స్ వస్తాయి. అంటే నేను కొలిస్తే 2 వస్తే ఇప్పుడు మీ చేతులు కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి మీరు కొలిస్తే 3 cubits వస్తాయి, 3 cubits వస్తాయి. అంటే ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అని అనుకోవాలి. సో దెర్ ఈజ్ ఎ ఫనీ సిచ్యువేషన్ హియర్. ఒక టాల్ పర్సన్ ఉంటాడు, ఒక షార్ట్ పర్సన్ షాప్లో క్లాత్స్ అమ్ముతాడు అనమాట. సో టాల్ పర్సన్ వచ్చి షార్ట్ పర్సన్ ఏం అడుగుతాడు అని అంటే గివ్ మీ 3.5 cubits ఆఫ్ క్లాత్. సో దాని తర్వాత తను 3.5 cubits క్లాత్ ఇస్తాడు షార్ట్ పర్సన్. దాని తర్వాత ఎందుకో టాల్ పర్సన్కి ఒక డౌట్ వస్తుంది, నేను ఎందుకో కొంచెం తక్కువ క్లాత్ ఇచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి టాల్ పర్సన్ హ్యాండ్స్ చాలా పొడవుగా ఉంటాయి, వీ ఆల్ నో దట్. సో తన చేతులతో మెజర్ చేస్తే జస్ట్ 2 అంటే అప్రాక్సిమేట్లీ 3 cubits వస్తుంది. అంటే తన ఇవ్వనే 3.5 అంటే పాపం తను కూడా 3.5 ఇచ్చాడు. ఎవరు, ద పర్సన్ హూ ఈజ్ సెల్లింగ్ ద క్లాత్. కాకపోతే
ఈ టాల్ పర్సన్ హ్యాండ్తో మెజర్ చేసినప్పుడు అప్రాక్సిమేట్లీ 3 వచ్చింది. అంటే సో ఇక్కడ చూడండి, తను మెజర్ చేస్తే 3.5, తిను మెజర్ చేస్తే అప్రాక్సిమేట్లీ 3 వచ్చింది. అంటే దే క్వారల్డ్ దెమ్సెల్వ్స్. సో ఈ రకంగా గొడవలు అనేవి జరుగుతూ ఉండేవి అన్నట్టు. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో దే యూస్ టు ఫైట్ ఫర్ ల్యాండ్, దే యూస్ టు ఫైట్ ఫర్ లైక్ దిస్ మెజర్మెంట్స్ మిస్టేక్స్ వస్తే చాలా గొడవలు జరిగేవి అనమాట. సో దాని తర్వాత ఏం చేశారు అంటే దే టుక్ ఏ పర్టికులర్ లెంత్, దాన్ని డివైడ్ చేశారు, ఈక్వల్ డివిజన్స్ చేశారు. ఓకేనా, ఈక్వల్ డివిజన్స్ చేసి ఓకేనా ఒక ఫిక్స్డ్ లెంత్ అంటే వీళ్ళు అనుకొని ఒక స్టిక్కా లేకపోతే ఒక స్కేలా తీసుకొని దాన్ని ఈక్వల్ డివిజన్స్గా చేసి ఒక 50 or 100 డివిజన్స్ చేసుకొని ఆ స్కేల్ని యూజ్ చేసేవాళ్ళు అన్నమాట మెజర్ చేయడానికి. సో లాంగ్ ఎగో దే యూజ్ వాట్ నానా 1 yard. ఈ యార్డ్ అంటే ఏంటి అని అంటే అక్కడ వాళ్ళని పరిపాలించే రాజు ఎవరైతే ఉంటారో తన నోస్ నుంచి వెళ్ళి ఈ మిడ్ ఫింగర్ వరకు ఉన్న డిస్టెన్స్ మీకు నెక్స్ట్ పేజ్లో పిక్చర్ ఉంటుంది. సో దట్ డిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్ నానా 1 yard. సో దాన్ని తీసుకొని అప్పుడు వాళ్ళు డిఫరెంట్ డిస్టెన్సెస్ని, ల్యాండ్ మెజర్మెంట్స్ని, ఫీల్డ్ మెజర్మెంట్స్ని చేసుకునే వాళ్ళు అనమాట. నెక్స్ట్ ఈ 1 yardని 3 ఈక్వల్ డివిజన్స్గా చేశారు. ఈ 1 yardని 3 ఈక్వల్ డివిజన్స్గా చేశారు. ఆ ఒక్క డివిజన్ ఏమంటారు అని అంటే ఫూట్ అంటారు. ఓకేనా, సో ఇండివిజువల్ వన్ డివిజన్ ఏమంటారు అన్న ఫూట్. మళ్ళీ ఆ ఫూట్ని 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు, దట్ ఈజ్ ఇంచెస్. ఓకేనా, దట్ ఈజ్ ఇంచెస్. సో ఇక్కడ వరకు మన ఇండియా వరకు అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. బట్ ట్రేడ్ అండ్ కామర్స్కి వచ్చే వరకు అంటే డిఫరెంట్ కంట్రీస్కి అంటే ఎవరి కంట్రీకి వాళ్ళు ఇండివిజువల్గా ఒక ఫిక్స్డ్ లెంత్ని పెట్టుకున్నారు. మనం కదా యార్డ్, ఫూట్, ఇంచెస్ పెట్టుకున్నట్టు. సో వాళ్ళు ఒక డిఫరెంట్ లెంత్ని డిఫరెంట్ యూనిట్స్ని పెట్టుకున్నారు మెజర్ చేయడానికి, ఫిక్స్డ్ లెంత్స్ పెట్టుకున్నారు. సో మనం ట్రేడ్ చేసేటప్పుడు, బిజినెస్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు నేను అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి, ఎంత వానికి ఒక యూనిట్ ఉంది, వాడేమో ఏంటిది మీటర్స్లో మెజర్ చేస్తున్నాడు, నేనేమో యార్డ్స్లో మెజర్ చేస్తున్నాను క్లాత్ని. సో అక్కడ మళ్ళీ ఏంటిదన్నా క్వారలింగ్ అనేది జరిగింది. సో ఇదంతా ఎందుకు అని చెప్పి వరల్డ్ మొత్తం యాక్సెప్ట్ చేసే విధంగా ఒక యూనిట్ని తయారు చేశారు. దట్ వాస్ ఫస్ట్ టైం మేడ్ ఇన్ ఫ్రాన్స్లో ఏం చేశారని అంటే దే టుక్ ఏ రాడ్ ఆఫ్ లెంత్ ఎగ్జాక్ట్లీ 1 meter. ఒక లెంత్ తీసుకొని దాన్ని 1 meter అన్నారు. దాన్ని ఎగ్జాక్ట్గా 100 డివిజన్స్ చేసి ఒక్కొక్క దాన్ని 1 centimeter అని చెప్పని అన్నారు. ఆ స్కేల్ దేంతో తయారు చేశారు అంటే ప్లాటినం, ఇరీడియం ఈ 2 మెటల్స్తో కలిపిన స్కేల్ని తయారు చేశారు. ఆ 100 డివిజన్స్ని ఫర్దర్గా ఒక్కొక్క డివిజన్ని 10 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి మిల్లీమీటర్ అని చెప్పని అన్నారు. సో ఇది ఒరిజినల్ స్కేల్ విచ్ ఈజ్ నౌ వీఆర్ యూజింగ్, విచ్ ఈజ్ ద ఫిక్స్డ్ స్కేల్ యాక్సెప్టెడ్ బై వాట్ నానా ఆల్ ద కంట్రీస్ ఓవర్ ద వరల్డ్. ఈ ఒరిజినల్ వన్ ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రాన్స్లో ఉంటుంది. దిస్ ఒరిజినల్ విల్ బి ఇన్ ద ఫ్రాన్స్. సో ఇప్పుడు ఈ మీటర్ స్కేల్ని ఇంటర్నేషనల్గా ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేశారు. ప్రతి ఒక్కరు అంటే నువ్వు మెజర్ చేసినా నేను మెజర్ చేసినా వాల్యూ ఏమొస్తుందనే ఈక్వల్గా వస్తుంది. సో దెర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిస్టర్బెన్సెస్ ఇన్ డూయింగ్ ద బిజినెస్, కామర్స్, ట్రేడ్ ఆర్ వాట్ నానా ఎనీథింగ్. So these are what nana the tabulation is given here. So next ఇక్కడ వరకు ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఓకేనా, సో ఇండివిజువల్గా మనము ఒకప్పుడు క్యూబిట్స్తో, హ్యాండ్ స్పాన్స్తో, ఫుట్ స్పాన్స్తో చేసేవాళ్ళము. అది అక్యురేట్ మెజర్మెంట్ కాదు. ఓకేనా, మెజర్మెంట్ అని అంటే సో హూ ఎవర్ ఇట్ మైట్ బి డూయింగ్, ఎవరు కౌంట్ చేసినా ఎవరు మెజర్ చేసినా ఇట్ షుడ్ బి వాట్ నైనా కాన్స్టెంట్ ఫిక్స్డ్గా ఉండాలి. సో అందుకోసం అని చెప్పి ఇది తీసుకున్నారు అనమాట. సో నెక్స్ట్ సో ఈ యూనిట్తో అంటే మన 1 meterతో మనము లాంగ్ డిస్టెన్సెస్ అనేటివి మెజర్ చేయలేము. లైక్ హౌస్ నుంచి స్కూల్కి డిస్టెన్స్, సిటీస్ మధ్యలో డిస్టెన్స్, కంట్రీస్కి మధ్యలో డిస్టెన్స్. సో దట్స్ వై వీఆర్ హ్యావింగ్ వాట్ అంటే మల్టిపుల్ అంటే ఈ మీటర్ని ఒక 1000 టైమ్స్గా తీసుకొని దాన్ని కిలోమీటర్ అన్నాం. మీకు తెలుసు 1 kilometer = 1000 meters. దట్ కిలోమీటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ వాట్ యూనిట్ ఫర్ ద డిస్టెన్స్ టు మెజర్ బిట్వీన్ 2 cities, 2 towns, ఫ్రమ్ స్కూల్ టు హౌస్, ఫ్రమ్ హౌస్ టు స్కూల్. ఓకే, సో ఆ రకంగా హౌ డు వి మెజర్. ఈవెన్ మనకు ఇప్పుడు స్కేల్ ఉంది. స్కేల్ అంటే లైక్ అంటే ఇప్పుడు 1 meter ఈజ్ నోన్ యాజ్ అంటే దేంట్లోనైతే నువ్వు మెజర్ చేస్తున్నావు ద యూనిట్ ఈజ్ నోన్ యాజ్ స్కేల్ హియర్. సో ఇప్పుడు నీకు ప్రాపర్ స్కేల్ ఉంది.
అయినా కూడా యూ డూ దిస్ ఎక్స్పెరిమెంట్, యూ ఫైండ్ ద హైట్ ఆఫ్ వన్ పర్సన్. ఒక పర్సన్ అనుకోండి, ఆ పర్సన్ హైట్ని ఒక 5 మెంబర్స్ కలిపి ఫైండ్ అవుట్ చేయండి. సో అప్రాక్సిమేట్గా వస్తున్నాయి వాల్యూస్, కానీ అక్యురేట్గా అందరి ఈక్వల్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అని అంటే, సో వైల్ యు ఆర్ పర్ఫార్మింగ్ ద మెజర్మెంట్ ఆల్సో యూ షుడ్ బీ ఫాలోయింగ్ సమ్ ప్రికాషన్స్. అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే 100% ఏంటి నాన్న మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. సార్ మరి ఇది ఎలా చేయాలి అని అంటే, ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ యూజింగ్ ఎ స్కేల్. సో స్కేల్ని చూసినట్టయితే మీరు ఏం చేస్తారు, సో యూ షుడ్ నాట్, అంటే మీరు చూసే విజన్ వెన్ యూ ఆర్ టేకింగ్ ద రీడింగ్. సో బి ఈజ్ ద కరెక్ట్ పొజిషన్, అంటే యూ షుడ్ బి ఎగ్జాక్ట్లీ వాట్ నానా మనము స్ట్రైట్గా యూ షుడ్ బి ఫేసింగ్ ద మెజర్మెంట్. అంటే ఏదైతే మనము మెజర్మెంట్ చేస్తున్నామో, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే డిఫరెంట్ మెజర్మెంట్ కనబడుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే డిఫరెంట్ మెజర్మెంట్ కనబడుతుంది. ఆల్రెడీ మనం పెర్ఫామ్ చేసాం ఇన్ ద క్లాస్ వెన్ ఐఎమ్ టీచింగ్ టు 6th standard. 6th standard మీరే కదా, రైట్. నెక్స్ట్ సి నాన్న, ఇఫ్ యూ వాంట్ టు మెజర్ సమ్, ఒక టేబుల్ యొక్క ఎడ్జ్ లెంత్ మీరు మెజర్ చేయాలి అనుకుంటే, 0 షుడ్ బి కోయిన్సైడింగ్ విత్ వాట్ నాన్న, వన్ ఎండ్ ఆఫ్ దట్ టేబుల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ పాయింట్స్. ద స్కేల్ షుడ్ బి ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ అలాంగ్ ద లెంత్ టు బి మెజర్డ్. అంటే ఇప్పుడు నేను ఇది మెజర్ చేయాలి అనుకుంటే దీని లెంత్ ఇట్లా ఎగ్జాక్ట్గా పెట్టాలన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ 0 అనేది కోయిన్సైడ్ అవ్వాలి టు ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద లెంత్. వర్టికల్గా ఎబవ్ ఉండాలి, అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మీ ఐ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఆ మెజర్మెంట్ని పైనుంచి వెళ్ళి పర్ఫెక్ట్గా ఈ సైడ్ వ్యూ కాకుండా స్ట్రైట్గా చూడాలి. నెక్స్ట్ ఏంటిది, ఎండ్ ఆఫ్ ద స్కేల్ ఈజ్ నాట్, అంటే ఇక్కడ మనకు స్కేల్ ఇక్కడ కొన్ని ఇరిగిపోయినవి ఉంటాయి, ఆ స్కేల్స్ని తీసుకోవద్దు, ఎందుకంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ రాదు. ఒక 2 to 3 times మెజర్ చేయండి, మెజర్ చేసి వాటి యావరేజ్ తీసుకోండి, యూ విల్ గెట్ ద అక్యురేట్ వాల్యూ. సో హౌ టు ఫైండ్ ద థిక్నెస్. సో ఈ పారాగ్రాఫ్లో మీరు థిక్నెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ద థిక్నెస్ ఆఫ్ ఇండివిజువల్ కాయిన్. ఏం చేయండి, ఒక చిన్న పని చేయండి, ఒక 10 కాయిన్స్ని పెట్టేయండి, దాని మెజర్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 7.2 సెంటీమీటర్ వచ్చింది అనుకుందాం. ఎన్ని కాయిన్స్ది, 10 కాయిన్స్ది. సో ఒక్క కాయిన్ది రావాలి అని అంటే, ఇప్పుడు 10 కాయిన్స్కి 7.2 అంటే ఒక కాయిన్కి ఏమవుతుంది, డివైడెడ్ బై 10 అంటే 0.72 సెంటీమీటర్ అవుతుంది ద థిక్నెస్ ఆఫ్ 1 కాయిన్. సో ఇక్కడ వరకు పర్లేదు. సో లెంత్ని మెజర్ చేయడం నేర్చుకున్నాము, యూనిట్ ఎలా పుట్టింది, మీటర్ ఎలా, సో హౌ ఇట్ హ్యాస్ ఒరిజినేటెడ్, వి ఆల్ డిస్కస్డ్. బట్ how we discussed how to measure the length, how to measure the thickness. So now how to measure the length of a curved path, అంటే irregularగా ఉంటే దాన్ని ఎలా మెజర్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు ప్లేస్ ఆల్ పిన్స్ పెట్టేసిన తర్వాత ఈ లెంత్ ఏదైతే ఉందో దారంని కరెక్ట్గా నువ్వు ఏదైతే మెజర్ చేయాలనుకుంటున్నావో, ఓకేనా. సో దాని మీద ఆ పాత్లో పెట్టాలి నాన్న ఆ థ్రెడ్ని, అర్థమవుతుందా. సో ద థ్రెడ్ షుడ్ బి నాట్ టూ టైట్ ఆర్ నాట్ టూ లూజ్, చాలా లూజ్గా పడిపోయేటట్టుగా ఉండదు, చాలా టైట్గా ఉండదు, పర్ఫెక్ట్ మెజర్మెంట్ రాదు. సో ఒక థ్రెడ్ని తీసుకొని ఆ పాత్ గుండా పోనిచ్చి, సో ఇన్ ద ఎండ్ యూ కట్ ఇట్ ఆఫ్. సో వెన్ యూ కట్ ఇట్ ఆఫ్, టేక్ దట్ థ్రెడ్ అండ్ ప్లేస్ ఇట్ అలాంగ్ ఏ స్కేల్. యూ విల్ ఫైండ్ వాట్ నానా, లెంత్ ఆఫ్ దట్ కర్వ్డ్ పాత్. దిస్ ఈస్ వెరీ క్లియర్, రైట్. నెక్స్ట్ హియర్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ఏరియా. సో ఈ ఏరియా అంటే ఈ కంప్లీట్ పారాగ్రాఫ్ అనేటిది, ఇప్పుడు ఈ 2 డ్రాయింగ్ షీట్స్ తీసుకొచ్చారు వాళ్ళ పేరెంట్స్. దీంట్లో ఏది పెద్దది అని అంటే, సో మీకు ఏ అవగాహన ఉండాలి, ఏరియా అనే అవగాహన ఉండాలి. అసలు ఏరియా అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇది పెద్దదా అని అంటే నేను ఏం చేస్తాను అని అంటే, ఐ విల్ టేక్ 1 స్క్వేర్, ఒక స్క్వేర్ని కానీ ఒక మ్యాచ్ బాక్స్ని కానీ తీసుకుంటాను. ఆ మ్యాచ్ బాక్సెస్ని మొత్తం దీని మీద పెడతాను. ఇక్కడ 20 మ్యాచ్ బాక్సెస్ వచ్చినాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 18 మ్యాచ్ బాక్సెస్ వచ్చినాయి. సో దేనికి ఏరియా ఎక్కువ ఉన్నట్టు, దీనికి ఏరియా ఎక్కువ ఉన్నట్టు. ఎందుకంటే ఇందులో 20 మ్యాచ్ బాక్సెస్ పట్టినాయి, దీంట్లో 18 మ్యాచ్ బాక్సెస్ పట్టినాయి, అంటే దీనికే ఏరియా ఎక్కువ ఉన్నట్టుగా.
సో అసలు ఏరియా అంటే ఏంటి అని అంటే, ఏరియా అంటే ఇప్పుడు ఒక మాస్ కానీ ఒక పేపర్ కానీ ఏదైనా ఒక ప్లేన్ సర్ఫేస్ని ఆక్యుపై చేస్తే ఎనీ ఫిజికల్ ఆబ్జెక్ట్, ఏరియా అంటే ఒక మెజర్మెంట్. ఓకేనా? దేని మెజర్మెంట్? సో ప్లేన్ సర్ఫేస్ని ఎంత ఆక్యుపై చేసింది ఒక ఆబ్జెక్ట్, దాని యొక్క మెజర్మెంట్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ నాన్న ఏరియా. సో ఏరియా అని మనం పర్ఫెక్ట్గా చెప్పాలి అని అంటే ఇట్ షుడ్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఈక్వల్ డివిజన్స్. సో ఇక్కడ మనం ఒక స్క్వేర్ని తీసుకున్నట్టయితే ఇట్స్ ఏరియా ఈజ్ 1 సెంటీమీటర్ స్క్వేర్. అది సెంటీమీటర్ స్క్వేర్ అనేది యూనిట్ అవుతుంది ఏరియాకి. సో తీసుకుంటే ఇక్కడ చూడండి డిఫరెంట్ షేప్స్ ఉన్నప్పటికీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 1 2 3 4 5 6 7 8 8 2 16. సో దీనికి 16 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఉంది, దీనికి 16 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఉంది. సో లైక్ దిస్ యూ కెన్ టెల్ వాట్ నానా. సో విచ్ ఈస్ బిగర్ అండ్ విచ్ ఈస్ స్మాలర్ ఇన్ సైజ్. సో ఏది పెద్ద సైజ్ ఏది చిన్న సైజ్ అని తెలియాలి అని అంటే మీకు ఆ ఏరియా గురించిన అవగాహన ఉండాలి. సో జనరల్గా ఏరియా యొక్క యూనిట్స్ ఏంటి అని అంటే మీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్, మిల్లీమీటర్ స్క్వేర్, స్క్వేర్ ఫీట్. ఇది మనము ల్యాండ్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. యాక్టివిటీ 6 యూ కెన్ లెర్న్ ఆన్ యువర్ ఓన్ బెటర్. సో ఏరియా ఎలా వస్తుంది అంటే వెన్ యూ మల్టిప్లై సైడ్ ఇంటూ సైడ్, దట్స్ ఇట్. నెక్స్ట్, so here some information is given, so you can read it on your own. So how can you find the area of a irregular figure? ఆ irregular figure కి సంబంధించి ఏరియా నువ్వు ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? సో సింపుల్ నాన్న, ఒక గ్రాఫ్ పేపర్ తీసుకోండి, లేదా మీరు ఓన్గా 1 సెంటీమీటర్ ఉండాలి ఇక్కడ దీని సైడ్, దీని ఇటు సైడ్ కూడా 1 సెంటీమీటర్ ఉండాలి, ఆ రకంగా. ఓకేనా? సో 5 సెంటీమీటర్ లెంత్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి నెక్స్ట్ ఎవ్రీ సెంటీమీటర్ దగ్గర ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి. సో అట్లా మీరు ఇట్స్ బెటర్ టు టేక్ ఏ గ్రాఫ్ పేపర్. గ్రాఫ్ పేపర్ మీద ఏంటి స్క్వేర్స్ ఉంటాయి ఆఫ్ 1 సెంటీమీటర్ స్క్వేర్. దాని మీద తీసుకొని దీని ఫిగర్ని ఏంటినా వేయండి. సో యూ టేక్ ఏ లీఫ్, పుట్ ఇట్ ఆన్ ద గ్రాఫ్ పేపర్ and you draw the outline of it and count how many full boxes are there, how many half boxes are there. Full boxes ఒక 10 వచ్చినాయి అనుకోండి, హాఫ్ బాక్సెస్ ఒక 2 వచ్చినాయి అనుకోండి, మొత్తం ఎన్ని అయినాయి? 12 బాక్సెస్ అయినాయి. అంటే ఈచ్ బాక్స్కి 1 సెంటీమీటర్ స్క్వేర్ అయితే 12 బాక్సెస్కి ఏమవుతుంది? 12 సెంటీమీటర్ స్క్వేర్. సార్ మరి హాఫ్ కన్నా తక్కువ ఉంటే నెగ్లెక్ట్ ఇట్, నో నీడ్ టు కౌంట్ ఇట్. సో యూ విల్ గెట్ ద అప్రాక్సిమేట్ వాల్యూ. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మన లైఫ్లో ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చింది. ఏంటిదని అంటే 2 ట్రాక్టర్ల లోడ్ శాండ్ అయితే 4000 రూపీస్, 1 లారీ లోడ్ అయితే 4000 రూపీస్. సో ఏది చేస్తే బెనిఫిట్ ఇక్కడ ఎలా తెలుస్తుంది అంటే వెన్ యూ నో ద వాల్యూమ్. అసలు ఈ వాల్యూమ్ అంటే ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ ఆక్యుపై చేసే స్పేస్ అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు 5 రూపీస్ పెడితే చిన్న ప్యాకెట్ వస్తుంది, దాంట్లో ఒక 10 జెమ్సే వచ్చినాయి అనుకోండి. 10 రూపీస్ పెడితే అందులో 20 జెమ్స్ వచ్చినాయి. అంటే ఆ 5 రూపీస్ పెడితే 10 వచ్చినాయి, 10 రూపీస్ పెడితే 35 వచ్చినాయి అనుకోండి. ఏది తీసుకుంటే లాభం? 10 రూపీస్ తీసుకుంటే లాభం. ఎందుకంటే 5 రూపీస్ 2 కొన్నా 20 అవుతున్నాయి, కాకపోతే 10 రూపీస్ ఒకటి కొంటే 35 వస్తుంటే 15 ఎక్కువ వస్తున్నాయి కదా. ఆ రకంగా ఆ స్పేస్ ఆక్యుపైడ్ తెలిసినప్పుడు వీ విల్ నో వాట్ నానా హౌ వీ కెన్ గెట్ వెదర్ ఇట్ ఈస్ ఎ ప్రాఫిట్ ఆర్ లాస్. జనరల్గా ఈ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్స్ మనం ఎప్పుడు మెజర్ చేస్తూనే ఉంటాం. ఏంటి? మిల్లీ లీటర్స్లో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం. దీస్ ఆర్ వాట్ నానా సిలిండ్రికల్ మెజరింగ్ సిలిండర్స్ అంటారు. దీన్ని మనం ల్యాబొరేటరీస్లో HCl అంటే యాసిడ్స్ని, అదే రకంగా బేసెస్ని, లిక్విడ్స్ని మనం మెజర్ చేయడానికి వాల్యూమ్ సిలిండర్స్ ఉంటాయి. సార్ మరి సాలిడ్స్కి కూడా వాల్యూమ్ ఉంటుందా అంటే 100% ఉంటుంది. సో వాల్యూమ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అని. అంటే ఇప్పుడు ఇది ఒక 3 డైమెన్షనల్ థింగ్ ఉందనుకోండి, లెంత్ని బ్రెడ్త్ని హైట్ని మల్టిప్లై చేస్తే వచ్చేది వాల్యూమ్. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది, ఒక అట్ట డబ్బా ఉంది, అంటే ఈటా సబ్బుది మనకు జనరల్గా బాక్స్ వస్తుంది కదా కిరాణా బాక్స్లో, దాంట్లో రుబిక్స్ క్యూబ్స్ ఉంటాయి కదా, రుబిక్స్ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ మంచి ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు, మీరు చదివితే సరిపోతుంది. సో ఇక్కడ ప్రతి క్యూబ్కు వాల్యూమ్ ఎంత ఉంది అంటే
1 సెంటీమీటర్ క్యూబ్. ఎందుకంటే ఇక్కడ చూడండి లెంత్ని సెంటీమీటర్లో కొలుస్తున్నాం. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది అది. సో ఇక్కడ 1 సెంటీమీటర్ ఉందనుకోండి. సో ఇప్పుడు ఈ పెద్ద బాక్స్ని ఎన్ని ఆక్యుపై చేశాయి చిన్న బాక్సెస్ అంటే 12 అనుకోండి. యూ ఫిట్ ఇన్ ఇట్. ఓకేనా, మొత్తం ఇందులో ఎన్ని బాక్సెస్ పడుతున్నాయో చూడండి. సో 12 పట్టినాయంటే ఆ 12 బాక్సెస్ యొక్క వాల్యూమ్ ఎంతనో ఈ బాక్స్ వాల్యూమ్ అంత అన్నట్టు. అంటే సో సీ హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ అంటే 12 సెంటీమీటర్ క్యూబ్. అది ఎలా వస్తుంది, మీరు దీని యొక్క లెంత్ అంటే ఈ అట్టడబ్బా యొక్క లెంత్, ఇది బ్రెడ్త్, నెక్స్ట్ హైట్ని మల్టిప్లై చేసినా కూడా అదే యూనిట్ వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ యూ వాట్ అంటే ఫైండ్ అవుట్ ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్స్. ఒక అన్నోన్ క్వాంటిటీ యొక్క వాల్యూమ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే, టేక్ ఏ మెజరింగ్ సిలిండర్, దాంట్లో వాటర్ పోయండి, దాన్ని రీడింగ్ తీసుకోండి. ఇర్రెగ్యులర్ స్టోన్ కానీ ఏది కానీ దానికి ఒక ఏంటిదైనా ఒక థ్రెడ్ టై చేసేసి దాన్ని ఇమ్మర్స్ చేయండి, కంప్లీట్గా మునిగిపోవాలి. దాని తర్వాత రైజ్ అవుతుంది, కొంత వాటర్ అనేది రైజ్ అవుతుంది. ఆ రైజ్ అయిన వాటర్ దేనికి ఈక్వల్ అని అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద స్టోన్. వాల్యూమ్ దీనికి ఎంత ఉంటే అంత ఇంక్రీజ్ అవుతుంది లిక్విడ్. సో ఇనిషియల్ రీడింగ్ ఏ అనుకోండి, నెక్స్ట్ స్టోన్ వేసిన తర్వాత దాని రీడింగ్ బి అనుకోండి. సో ఎంత ఇంక్రీజ్ అయిందో అంత దాని వాల్యూమ్కి ఈక్వల్ అని చెప్పాను. అంటే బి మైనస్ ఏ చేస్తే ఏమొస్తుంది, దట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ నథింగ్ బట్ వాట్ అన్న స్టోన్. సో దిస్ ఈజ్ హౌ యూ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, హౌ మెజర్మెంట్ మేక్స్ యువర్ లైఫ్ ఈజీ. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ మెజర్మెంట్ నాన్న. So meanwhile, have a nice day, take care.